మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 44 నంబర్ మన రికార్డింగ్లో ఇది 5వ అధ్యాయం, అంటే 5th చాప్టరు, కర్మ సన్యాస యోగము. అందులో మనం ఇప్పుడు 43వ శ్లోకం చెప్పుకుంటున్నాం. కృష్ణుడు వివరించే విషయాల్ని విన్నాడు అర్జునుడు. అన్నీ విని అన్నాడు, ఇట్లా అన్నాడు, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు క్లియర్గా చెప్పు నువ్వు, అంతేగాని నిర్ధారణగా చెప్పకుండా సూటిగా కర్తవ్యం ఏదో చెప్పకుండా కర్మయోగం కర్మ సన్యాసం అని రెండూ చెబుతున్నావు. రెండూ చాలా గొప్పవై ఉండొచ్చు, కానీ నాకు ఏం చేయాలో సూటిగా నిర్ణయించి చెప్తేనే నాకు హాయిగా ఉంటుంది అని అడిగాడు. దానికి కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్పారు, అర్జున, నీవు చెప్పినట్టుగానే రెండు కూడా చాలా గొప్ప మార్గాలే. కర్మయోగం, కర్మ సన్యాస యోగం రెండు చాలా గొప్ప మార్గాలే. ఏమాత్రం సందేహం లేకుండా నిశ్రేయస్సుని కలిగిస్తాయి. నిశ్రేయస్సు అంటే ఇంతకన్నా మనకి బెస్ట్ ఇంకోటి లేదు అని అర్థంట. రెండిట్లో ఏదో ఒకదాన్ని నిర్ణయించి చెప్పాలి అంటే కర్మ సన్యాసం కంటే కర్మయోగమే చాలా గొప్పది. అంటే పని చెయ్యటమే గొప్పది. పనులు ఆపేసేయటం గొప్ప విషయం కాదు. ఏ పని చేయాలి, ఏ పని మానాలి అనే చర్చ ఎప్పటికీ తీరదు, సమాధానం కూడా రాదు. ఏదో ఒకటి మంచిది అని నిర్ణయించుకుని ఆ పనిని మొదలుపెట్టడమే మనం చేయాల్సింది. అంటే ఆలోచించుకుంటూ కూర్చుంటాం, ఇది మంచిదా, అది మంచిదా, ఇది చేయినా, అది చేయినా. ఆ పద్ధతి కరెక్ట్ అయింది కదా, ఎండ్లెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏమీ చేయకుండా కూర్చుంటాం. అట్లాంటప్పుడు అట్లా కాకుండా ఏదో ఒకటి నీకు మంచిది అని తోచిన దాంట్లో ఒక పనిలో ప్రవేశించటం చాలా అవసరము అని చెప్పి చెప్తూ ఉన్నారు పరమాత్మ ఇక్కడ. ఏదో ఒక పని నిర్ణయించుకొని మొదలుపెట్టి చేసేస్తూ ఉంటే చిత్తశుద్ధి వైపు మనల్ని మనం మరలించుకోవటమే అవుతుంది. అది ఎంత చక్కగానో చిత్తశుద్ధి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఒకవేళ అది మంచి పని కాకపోయినా కూడా మన శ్రద్ధ వల్ల, మన సిన్సియారిటీ వల్ల, మన నమ్మకం వల్ల అది మనకు తప్పకుండా చిత్తశుద్ధి కలిగిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని ఎలా నిర్ణయిస్తాం? అసలు ఎట్లా తెలుస్తుంది? దాని రిజల్ట్ని బట్టే కదా, ఫలితాన్ని బట్టే కదా నిర్ణయిస్తాము. కర్మయోగంలో ఫలితం మీద అసలు దృష్టి ఉంచుకోకూడదు. కర్మయోగం చేసేవాడి దృష్టి ఫలితం మీద అసలు ఉండదు, పని మీదే ఉంటుంది. కాబట్టి తను మంచిది అని ప్రారంభించే పని తనను చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. కర్మాచరణ చిత్తశుద్ధిని కలిగిస్తుంది అనేది అక్షర సత్యము. ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేసినప్పుడు మనస్సుకు చంచలత్వం తగ్గటం జరుగుతుంది. ఫలితం మీద దృష్టి లేకుండా చేసే పని, అంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేని పని, ఆ చంచలత్వాన్ని సరైన దోవలో చెక్కపెట్టి తీసుకెళ్తుంది. ఫలితం ఆశించని పనిలో ఒక ఫ్రీడమ్ ఉంటుంది నిజంగా అంటున్నారు. ఇది చాలా చక్కని పద్ధతి, మనస్సుని బుద్ధికి సమర్పించేదిట ఈ పద్ధతి. అంత చక్కగా జరుగుతుంది ఆ సమర్పణ. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మనస్సుని బుద్ధిలో లయం చేయాలి అని. అది ఆటోమేటిక్గా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఏదో ఒక పని మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా జరుగుతుంది. ఫలితం ఆశించని పని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనకి ఒక ఉత్సాహం, ఒక జాయ్ లోపల నుంచి వస్తూ ఉంటుందిట. అది చేయటం మొదలుపెట్టిన వాళ్ళకే అర్థమవుతుంది. పంచదార నోట్లో వేసుకున్న వాడికి మాత్రమే దాని రుచి తెలిసినట్టుగా ఒక పనిని ఏ ఫలితము ఆశించకుండా జస్ట్ లైక్ దట్, అంటే ఫలితం ఆశించాము అంటే మనల్ని మనం హుక్ చేసుకున్నట్టు అవుతుంది. ఫలితం ఆశించని పని అనేది ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఒక ఉత్సాహం లోపల నుంచి వస్తుందిట మనకి. సో అంత చక్కని మార్గం, తేలిక మార్గం. మీకు చేతైన పని, మీ అందుబాటులో ఉన్న పని ఏదో ఒకటి చేయండి అని చెప్పి చక్కగా చెప్పారు. అన్కండిషన్డ్ వర్క్ విల్ ఫ్రీ అస్ ఫ్రమ్ కండిషనింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. కర్మాచరణము అంటే పని చేయటం అనేది చిత్తశుద్ధిని కలిగిస్తుంది అనేది ఒకటే సత్యం, ఇంకేమీ లేదు ఇక్కడ. ఇన్ని రకాల విషయాలు పరమాత్మ ఇంకా కూడా ఇట్లా చెప్తూ ఉన్నారు. మంచి పనులు చేసినప్పుడు సుఖము, చెడ్డ పనులు చేసినప్పుడు దుఃఖము కలిగితే కలగొచ్చు, కానీ ఫలితం మీద దృష్టి లేని కర్మాచరణ చిత్తశుద్ధినే కలిగిస్తుంది.
నువ్వు చేసేది మంచి పనా చెడ్డ పనా అనే విచక్షణే అవసరం లేదు అని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. వాళ్ళది మంచిని కలిగించదేమో అనే భయం అక్కర్లేదు. అది ఎలాగూ చిత్తశుద్ధిని, ఏదైనా సరే కర్మ అంటే పని అనేది చిత్తశుద్ధిని కలిగించటానికే. అందువల్ల దాని గురించి వర్రే ఒక్కర్లేదన్నమాట. ఏ విధంగా చూసినా కూడా పనులు చేయటమే అంటే కర్మ చేయటమే, కర్మాచరణమే సరైన మార్గం, కానీ కర్మ సన్యాసం కాదు అని చెప్పారు. మాని సాధించేదేమిటి? పనులు మానేసి ఏం చేస్తాం? మాని కూర్చున్నవాడు సోమరితనాన్ని పోగు చేసుకుంటాడు, కానీ జ్ఞానాన్ని కాదు. పూర్వ సంస్కారాలు మనస్సును ఎట్లాగూ ప్రేరేపిస్తూనే ఉంటాయి. పనులు మానేసిన మానసిక క్రియలు చేస్తూనే ఉంటాం. ఆచరణ ఆలోచనను దమించవలెను అనేది మాస్టర్ గారి మాట. పని చేయటానికి ఆలోచన ఎందుకు అన్న యూజీ మాట ఇక్కడ మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎవరు చెప్పినా పని చేసుకుంటూ పోవాలే కానీ కూర్చుని బుర్ర చెడగొట్టుకోవటం కాదు. సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమే జీవులకు యజమాని. ఒక ఉద్యోగం చేసేవాడు బాస్ చెప్పినట్టుగా పని చేయాలి. బాస్ చెప్పిందే కర్తవ్యం, కానీ అందులో ఉన్న మంచి చెడులు అతనికి సంబంధించినవి కావు. పరబ్రహ్మమే మనకందరికీ కూడా ఒక బాసు. అట్లాంటప్పుడు మంచి చెడ్డలను నిర్ణయించి అధికారం మనకు లేదు ఏమాత్రం. మనం చేయవలసింది కర్మయోగం అంటే దానం చేయాల్సిన వాడికి దానం ఇవ్వటం, యుద్ధం చేయాల్సిన వాడితో యుద్ధం చేయటం. రెండు కర్తవ్య నిర్వహణమే కానీ మంచి చెడులకి సంబంధించినవి కావు. మంచి చెడ్డలు నిర్ణయించుకుంటూ నడిచే మార్గం చివరిదాకా దారి చూపించదు. కొంత దూరం నడిపించి అయోమయంలో పడేసి వదిలేసి వెళ్ళిపోతుంది. మనకు అర్థం కాని చోట మనల్ని విడిచి వెళ్ళిపోతుందిట. అట్లా కాకుండా కర్తవ్య నిర్వహణ అంటే చేయవలసిన పని చేసుకుంటూ పోవటమే కర్మయోగం. అది నిశ్చయంగా చిత్తశుద్ధికి దారితీస్తుంది. మంచి చెడ్డలు అనేది యాక్చువల్గా చెప్పాలంటే మెంటల్ ఎక్సర్సైజే. అజ్ఞానం అనేది మొక్కలు మొలిపించడానికి సహాయం చేస్తుంది, జ్ఞానాన్ని కప్పివేస్తుంది మెంటల్ ఎక్సర్సైజ్. 2వ శ్లోకం పూర్తయిపోయింది. సన్యాసము అనే హెడ్డింగు. సన్యాసి అంటే ఎవరు? సామాన్యంగా కాషాయ బట్ట, కమండలం, దండం గుర్తొస్తాయి మనకి. దండం అంటే మోచేతి కింద సపోర్టుగా పెట్టుకుని చేస్తారు కానీ సన్యాసం అనే మాటకి భగవద్గీత ఇంకో చక్కటి అర్థాన్ని చెప్తూ ఉన్నది. కర్మలను చేయటం అంటే పనులు చేయటం, పనులు సన్యసించటం అంటే కర్మ సన్యాసం అన్నమాట. సన్యాసం అనేది అది. కర్మలను సన్యసించటం అంటే ఏంటి? కానీ ఇక్కడ పనులు మనం చేసేవి కనుకైతే సన్యసించటానికి వీలవుతుంది. అవి మనం చేసేవి కాదు. పనులు మన చేత చేయించబడేవే కానీ మనం చేసేవి కావు అని ఇక్కడ చక్కగా క్లియర్గా చెప్తున్నారు. పనులు చేయటం మానటం అనేది మన ఇష్టాల మీద ఆధారపడి ఉండదు. కొన్ని పనులు చేయాలి అనుకున్నా చేయలేం. కొన్ని పనులు చేయకూడదని తెలిసినా మన చేత చేయబడుతాయి. ఎందుకు అంటే అది స్వభావం అంతే. ఈ పనులన్నీ కూడా మన స్వభావాన్ని బట్టి ప్రకృతి మన చేత చేయిస్తుంది. అవి చేయటం మానటం అనేది నిజమైన విషయం కాదు. మనం చేస్తున్నాం అనేది లేదు అక్కడ. పనులు మానేసి కూర్చున్నా కూడా ఒకవేళ మన స్వభావం ఊరుకోదు. ఆహారపు రుచులు, అలవాట్లు మనలను సన్యసించవు. కాషాయం కూడా కోరికే కానీ సన్యాసం కాదు. ఆస్తిపాస్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మొదలైన వాటి మీద ఆసక్తి ఉన్నట్టుగానే కాషాయ బట్ట మీద, ఆశ్రమాల మీద, మఠాల మీద ఆసక్తి ఉంటుంది. మనం చెప్పినట్టు మన బంధుమిత్రులు నడుచుకోవాలనేది ఎలాంటి అహంకారమో అలాంటిదే మన బోధలు, ఉపన్యాసాలు, ఉపదేశాలు శిష్యులు అణకువగా ఆచరించాలి, వినాలి అనేది కూడా అటువంటి అహంకారమే. మన ఇంట్లో వాళ్ళ మీద ఎలాంటి అధికారం చెలాయిస్తామో సోకాళ్ళ శిష్యుల మీద కూడా అధికారం చూపటం అట్లాంటిదే. కాబట్టి విషయం ఏమిటంటే పనులు చేసినా మానేసినా, కర్మ సన్యాసం చేసినా ఫలితం మీద మనకి ఆసక్తి పోదు. ఫలితాన్ని సన్యసించలేడు. ఫలితం మీద ఆసక్తి లేకుండా జాగ్రత్త పడటం, మంచి పనులు చేస్తూ ఉండటం వల్ల మనలో అహంకార మమకారాదులు తొలగిపోతాయి. పరిస్థితులను ద్వేషించేవాడు, పరిస్థితులు ఇలాగే ఉండాలి అని కోరేవాడు సన్యాసి ఎప్పుడూ అవడు.
ఇంట్లో వాతావరణం సరిగా లేదు, అందువల్ల నా సాధన సరిగా జరగటం లేదు అని అనుకునేవాడు సోమరి అంటున్నారు. చేసే సాధన యందు దాని యందు కూడా శ్రద్ధ లేనివాడు అన్నమాట. వాడు సాధనలో కూడా శ్రద్ధ లేదు, అందుకని సాకులు చెబుతాడు. ఇంట్లో నాకు కుదరట్లేదు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్తాడు. ఇక్కడ తను ఉన్న చోట జరగనిది వేరే ఇంకో చోట మాత్రం ఎట్లా జరుగుతుంది? అక్కడ ఇంకో సాకు దొరుకుతుంది. జీవితంలో అసంతృప్తి పెరగటమే తప్ప వైరాగ్యం మాత్రం కలగదు. వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వీళ్ళు దుష్టులు, వీళ్ళు పరమ అజ్ఞానులు అంటూ అభిప్రాయాలు ఏర్పరచుకుని మనుషుల్ని కాదనుకుంటే, ద్వేషిస్తే కామక్రోధాలు పెరుగుతాయి తప్ప ఏ ఉపయోగం ఉండదు. తానేదో చాలా గొప్పవాడైనట్టు, తను సాధన చేస్తున్నట్టు, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులైనట్టు ద్వేషించటం, కోరటం ఎవడు చెయ్యడో వాడే నిత్య సన్యాసి. ఉన్న పరిస్థితులను, వాతావరణాన్ని, బంధుమిత్రుల్ని, వారి ఆచారాల్ని, నమ్మకాల్ని ఏమీ కాదండు, అన్నీ ఒప్పుకుంటాడు, దేన్ని కాదండు. తన మార్గం అనుసరించుకుంటూ పరిసరాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అది కూడా అతనికి తెలియకుండా జరుగుతుంది. నచ్చటం నచ్చకపోవటం అనేది లేనివాడే నిత్య సన్యాసి. అటువంటి వాడి వల్ల చేయబడే పనులు సహజంగా మార్పు చెందుతాయి, కానీ వాడు మార్చుకోవటానికి ప్రయత్నించాడు. వాడిలో సహజమైన మార్పు వస్తుంది, కానీ ఏదో మార్చుకోవాలి అని అతను ప్రయత్నించి మార్చుకోవటం ఉండదన్నమాట. సాంఖ్యము అంటే జ్ఞాన మార్గం. ఆ మార్గంలో తెలుసుకోవటం, వివేకంతో ఉండటం ఇవే ముఖ్యం కానీ చేసే పనులు ముఖ్యం కాదు. యోగ మార్గం అనుసరించే వాళ్ళకి కర్మాచరణ ప్రధానం. అంటే జ్ఞాన మార్గం వాళ్ళకి కర్మ మీద ఎక్కువ దృష్టి ఉండదు. యోగ మార్గం ఆచరించే వాళ్ళకి కర్మ చేయటమే, పని చేయటమే ప్రధానం. సత్కర్మాచరణ వల్ల జ్ఞానం కలుగుతుంది న్యాయంగా. ఈ రెండు మార్గాలు విడివిడిగా అనిపిస్తాయి, కానీ నిజానికి రెండు ఒక్కటే. ఎందుకంటే కర్మ, జ్ఞానం అని రెండుగా చూస్తున్నాం, కానీ ఏ ఒకటి పాటించినా రెండో దాంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మంచి పనులు ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ ఉంటే క్రమంగా చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే జ్ఞానియే, జ్ఞానికి జ్ఞానానికి ఏ రకమైన తేడా లేదు అని తెలుసుకుంటాడు అతను. అదే రకంగా జ్ఞానికి ఏమర్థమవుతుంది? పనులు చేయటంలో దూరలేదు, అతను యోగ మార్గం అనుసరించలే, జ్ఞానిగా ఉన్నాడు. జ్ఞాని అంటే తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఈ పనులు చేయటం, చేయకపోవటం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, కర్మయోగం ఇవన్నీ కూడా చేసేవాళ్ళ అభిప్రాయాలు తప్ప ఇక్కడేం తేడా లేదు అని తను తెలుసుకుంటాడు. కాబట్టి దీంట్లో మొదలుపెట్టినా దాంతో మొదలుపెట్టినా ఒకచోటికే చేరుతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రెండు విడివిడిగా లేవు, సాంఖ్యము యోగము అని రెండు విడివిడిగా లేవు అని తెలుస్తుంది. రెండిటినీ ఒకటిగా తెలుసుకున్నవాడిదే నిజమైన దర్శనం. 4వ శ్లోకం పూర్తయిపోయింది. ఈ రెండిట్లో దేనితో మొదలు పెట్టాలి అని సందేహం రావచ్చు. సత్కర్మలంటే మంచి పనులు చేసి జ్ఞానాన్ని పొందాలా, జ్ఞానాన్ని సహాయంగా తీసుకుని మంచి పనులేవో తెలుసుకోవాలా అనే సందేహం రావచ్చు. కర్మ సన్యాసం అంటే జ్ఞాన మార్గం అవలంబించాలన్నా తప్పనిసరిగా కర్మాచరణ చేయక తప్పదు. కర్మ సన్యాసం అంటే జ్ఞాన మార్గం, అది అవలంబించాలన్నా కూడా తప్పనిసరిగా కర్మాచరణ చేయక తప్పదు. కర్మలు వదలాలి అనుకున్నా కూడా ముందు కర్మ చేస్తే కదా వదలటానికి. బాధ్యతగా పనిచేసేవాడికి కర్మలు వదలాలి అని అనిపించదు. కాకపోతే వదలవలసినవి కర్మలు కాదు, కర్మ ఫలాలు. వదిలేయాలి అని కర్మాచరణ వల్ల తెలుసుకుంటాడు. పని చేస్తూ పోయినప్పుడు అతనికే తెలుస్తుంది. ఫలితం ఆశించటం, పని చేయటం, అది రాకపోవటం, కింద మీద పడటం ఎందుకు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, ఏది వస్తుందో అది వస్తుంది, ఏది రాదో అది రాదు, నేను దాన్ని పట్టించుకోను అని తెలుసుకుంటాడు. కర్మ ఫలాలు వదిలేయటమే సన్యాసం. కర్మ సన్యాసం అనే మాటకి కర్మ చేయకుండా ఉండలేడు ఎవడు కూడా, చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నవాడు కర్మ ఫలితాలను ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు ఒక చక్కటి పట్టు చిక్కుతుంది అతనికి, జీవితం మీద, పనుల మీద, తన మీద చాలా అద్భుతమైన జీవితం వస్తుందన్నమాట. తను పాటించకుండా వదలలేడు. ఎట్లాగూ కర్మాచరణ తప్పదు.
దేనికైనా ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక పనిలో దూరి చేయక తప్పదు. కర్మను ఆచరించకుండానే వదలాలి అని ఎలా అనుకుంటాడు వాడు? కర్మలు వదిలేయమన్నారు కదా, అందుకే నేను మొదటి నుంచి చేయటం లేదు అని చెప్పడానికి వీల్లేదు. వదిలేయాలంటే చేయాలి కదా. చేస్తూ ఉండి తర్వాత వదిలేయటమా మానటమా అనేది తర్వాత విషయం. కర్మ వదిలేయటం కాదు, కర్మ ఫలాన్ని వదిలేసి చేయాలి అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. అన్ని వేదాంత రహస్యాలు తెలుసుకొని మంచి చెడుల పారం తెలిసి నిత్యానిత్య భేదాలన్నీ తెలిసి అన్నీ తెలుసు వాడికి, కానీ ఏమీ చేయడు, సోమరి అసమర్థుడు అని పిలవాల్సి వస్తుంది. ఏమీ చేయని వాడిని ఏమని పిలుస్తారు? వాడికి చాలా గొప్పవాడే, ఎన్నో థియరీలు తెలుసు వాడికి, కానీ వాడేమీ చేయడు. వాడిని మరి మనం సోమరి అనే బద్ధకస్తుడు అని అనకుండా ఇంకేమంటాం? ఏది నేర్చుకున్నా ఏది నేర్చుకోకపోయినా సత్కర్మాచరణ వల్ల అదే సాధనగా ప్రారంభించి క్రమంగా జ్ఞానస్థితిని పొందటమే సరైన పద్ధతి. అటువంటి వాడు జ్ఞాని అయిన తర్వాత కూడా దేహము ఇంద్రియాలతో అలవాటు ప్రకారం సత్కర్మలు చేస్తూనే ఉంటాడు, కానీ ఫలితాలని కారణాలని వదిలేస్తాడు. కాబట్టి అతన్ని కర్మలు అంటవు. దేనికోసమో ఏదో చేయటం ఉండదు కాబట్టి కర్మలు అంటవు. 5వ శ్లోకం పూర్తయింది. మనస్సుకు యోగస్థితి కలగాలంటే కర్మాచరణ వల్లనే, అంటే సత్కర్మాచరణ వల్లనే జరగాలి, కానీ కర్మలు మానేయటం వల్ల కాదు. మంచి పనులలో మనస్సు లగ్నమైపోతే యోగస్థితి కలుగుతుంది. ఏ పనికి ఏ ఫలితమో ఎవ్వళ్ళు చెప్పలేరు న్యాయంగా. ప్రతి పనికి రావాల్సిన ఫలితం ఏదో వస్తూనే ఉంటుంది. ఫలితం మీద దృష్టి లేకుండా పనులు చేయటం ఎందుకంటే మనస్సు ఇంద్రియాలు బాగుపడటానికే, బాగుపడి నిలబడటానికి చిత్తశుద్ధి కారణం, కానీ కర్మ ఫలాలు కాదు అని చెప్పి చాలా చక్కగా చెబుతున్నారు. ఫలితం మీద మనస్సు పెట్టకుండా పని మీద మనస్సు పెట్టి పని చేయటమే కర్తవ్యము, అదే కర్మయోగము అన్నారు. 6వ శ్లోకం పూర్తయింది. తర్వాత జితేంద్రియుడు అనే హెడ్డింగ్ వస్తోంది. నిజానికి ప్రకృతి వ్యక్తులతో పనులు జరిపించుకోవడానికి స్వభావం రూపంలో పనిచేస్తూ ఉంటుంది. వ్యక్తుల స్వభావం వాళ్ళని కర్మాచరణకు ప్రేరేపిస్తూ ఉంటుంది, ఏదో చేయిస్తూ ఉంటుంది, ఊరికే కూర్చొనివ్వదు. అది స్వభావం అయిపోతుంది. నేచర్ అలా చేస్తుంది అంటున్నారు. ప్రకృతి అట్లా చేస్తుంది, ఆ స్వభావాన్ని పెట్టింది ఆ ప్రకృతే. ఆచరణకు వివేకం కూడా తోడైతే సత్కర్మ మనం చేయటం కాకుండా మన ద్వారా జరగటం, దానివల్ల మనం బాగుపడటం జరుగుతుందిట. అంటే ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పని వివేకంతో చేస్తే, వివేకంతో చేయటం అంటే ఏదో ఒక పనికిరాని పని చేయటం కాదు, ఎవరో ఒకళ్ళకు ఉపయోగించే పని చేయటం. రిజల్ట్ని పట్టించుకోకుండా నేను ఉపయోగించే పని అని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టా కదా, ఏమీ ఉపయోగం రావట్లేదే అనేటటువంటి తర్జన భర్జనలు లేకుండా చేసుకోవటం. ఆచరణకు వివేకం తోడైతే సత్కర్మాచరణ అనేది మనం చేయటం కాకుండా చెయ్యబడుతుందిట మన ద్వారా. ఆ చేయబడినందువల్ల మనం బాగుపడటం జరుగుతుంది. ఈ మార్గంలోనే జితేంద్రియత్వం అనేది సాధ్యమవుతుందిట. జితాత్ముడవుతాడనమాట అలా ఆచరించిన వాడు. అంటే ఇంద్రియాలు మనస్సు కూడా ఆత్మగా మారిపోయినవాడు. అతనిలో ఆపాదమస్తకం ఆత్మ తప్ప ఇతరం అంటూ ఏమీ ఉండదు. ఆత్మ అన్ని జీవుల్లో సమానంగా ఉంటుంది. అంటే ఆత్మయందు జీవులు వేరువేరు ప్రజ్ఞలతో ఆశ్రయించి ఉంటారు. ఇక్కడ చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలో దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు మనం, అది సత్యమే కానీ పరమసత్యం కాదు. దేవుడిలో మనం ఉన్నాము అన్నప్పుడు సమానంగా ఉంటుంది, ఎక్కడ తేడా రాదు. మనలో దేవుడు ఉండాలంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండటానికి స్కోప్ ఉంటుంది. మనమే దేవుడిలో ఉన్నాము, సర్వత్రా ఉన్నటువంటి దేవుడిలో మనం ఉన్నాము అనేది చక్కని వివరం అన్నమాట ఇక్కడ. అటువంటి వాడు ఆత్మగా మారిపోయి జితాత్ముడవుతాడు అన్నవాడు సర్వత్రా ఉంటాడు, అతనిలోనే అందరూ ఉంటారు. అతనిలో ఆపాదమస్తకం ఆత్మలోనే ఉంటాడు కాబట్టి ఆత్మ తప్ప వేరే ఏం ఉండదు. ఆత్మ అన్ని జీవుల్లో సమానంగా ఉంటుంది. అంటే ఒకే ఆత్మయందు జీవులు వేరువేరు ప్రజ్ఞలతో ఆశ్రయించి ఉంటారు. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి సర్వజీవులలో ఉన్న ఆత్మ తానే, ఇంకెవరూ లేరు ఇక్కడ అని తెలుస్తుంది. అటువంటి వాడు చేసే పనులన్నీ కూడా ఆత్మకర్మలే అయిపోతాయి. కాబట్టి యజ్ఞార్థంతో లోకశ్రేయస్సును కలిగిస్తాయి అంటున్నారు.
ఇతరులు చెడ్డ పనులు అని అనుకునేవి కూడా అతను చేస్తాడు. అంటే లోకం దృష్టిలో చాలా మంచి పనులు కాకపోవచ్చు అతను చేసేవి, కానీ అవి లోక శ్రేయస్సునే కలిగిస్తాయి. మంచి చెడ్డలు అనేవి అతన్ని అంటవు. అవి ఇతరుల దృష్టికి సంబంధించినవి కానీ అతని దృష్టికి సంబంధించినవి కాదు. మంచి చెడ్డలు అనేవి కూడా మళ్ళీ మనం ఫలితాన్ని బట్టే నిర్ణయిస్తాం కాబట్టి ఇక్కడ ఈ యోగ మార్గంలో ఫలితం మీద అసలు దృష్టి పెట్టుకోనక్కర్లేదు. కాబట్టి తోచిన పనులు చేస్తూ పోతాడు. అతనికి కాలక్రమంగా చేస్తూ ఉండగా తెలుస్తుంది ఏదైతే జనానికి ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది, 10 మందికి ఏ పని చేస్తే శ్రేయస్సు కలుగుతుంది అని మొదలుపెట్టి చేస్తాడు. వెనక్కి తిరిగి ఎంత శ్రేయస్సు కలిగింది నేను చేసిన పని వల్ల, అంటే నేను చెయ్యటము, నేను చేస్తున్నాను, ఇంకోటి వస్తోంది, ఇటువంటి భావాలు ఏవి ఉండవు అతనికి. సూటిగా పర్ఫెక్ట్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తానే సర్వము అని తెలుసుకుని నిశ్చింతగా ఉంటాడన్నమాట. కర్మ సన్యాస యోగంలో 7వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన 44వ నంబర్ మన రికార్డింగ్లో కూడా అయిపోయింది.